ఫ్రెండ్స్, విశాల ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, విశాల్ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జైలు టాయిలెట్లో ఉరివేసుకుని కనిపించాడని ఒక అధికారి తెలిపారు. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించామని ఖర్ఘర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. థానేలోని బద్దాపూర్లో ఒక పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడు 2 మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసు నమోదైన కొన్ని నెలల వ్యవధిలోనే ఈ హత్య కేసు నమోదైంది. ఇది గత ఏడాది ఆగస్టులో భారీ నిరసనలకు దారితీసింది. ఈ కేసులో నిందితుడిని చివరికి పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. ఎందుకు జరిగింది? జైలు అధికారుల ప్రకారం విశాల్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అటాచ్డ్ బాత్రూంలో ఉన్న బారక్లో 30 నుంచి 35 మంది ఖైదీలు ఉన్నారు. మిగతా వారందరూ నిద్రపోతుండగా విశాల్ గావలి ఉదయం మేల్కొని వాష్రూమ్లోని వెళ్ళి టవల్ ఉపయోగించి ఉరివేసుకున్నాడు అని ఒక అధికారి తెలిపారు. తెల్లవారుజామున మరో ఖైదీ టాయిలెట్లోకి వెళ్ళి మృతదేహాన్ని చూసి కేకలు వేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జైలు అధికారులు బ్యారక్కు చేరుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రికి అధికారులకు అదేవిధంగా గోర్ఖార్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరిశీలించిన అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు. ఒక జైలు అధికారి ప్రకారం నిందితుడు చేసిన హేమమైన పని వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు అతనితో అన్ని సంబంధాలు తెంచుకున్నారని తరచుగా ఇతర ఖైదీలతో చెబుతుండేవాడని తెలిసింది. అందుకే అతను ఆత్మహత్య చేసుకుని చెప్పారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.